హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సాటర్డే అన్నమాట. ఇక్కడ అందరూ 5 రోజులు పని రాక్షసులాగా బాగా పని చేసేసి సాటర్డే సండే మాత్రం ఇంట్లో అస్సలు ఉండరు. ఫుల్ ఎంజాయ్ చేద్దామనే చూస్తుంటారు. అలాగే మేము కూడా ఇవాళ సాటర్డే కదా, పిల్లలు మమ్మీ ఎక్కడికన్నా వెళ్దాము అంటే మా అల్లుడు ఒకటి ప్లాన్ చేశాడనమాట. ఏమంటే బౌలింగ్ ఆడుకుంటూ మనం అక్కడ ఏదన్నా కావాల్సినది కూడా ఆర్డర్ చేసుకొని తినొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది కూడా ఒక వెరైటీ థీమ్ ఉన్న చోటికి తీసుకెళ్తారు మిమ్మల్ని, రండి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తుంటే నాకు చూడండి, ఈ బిల్డింగ్లు అన్నీ కనపడితే నేను అన్నీ తీశాను. ఇవన్నీ మీరు నమ్ముతారా? అన్నీ మనము ఓన్లీ కట్టెలతో కట్టిండేటివే, చెక్క ఇండ్లే ఇవన్నీ. కానీ మన ఇండియా కంటే కూడా బాగా 100 years కానీ ఏమి కావవి. ఇంకా దగ్గరలోనే ఉంది మేము అనుకున్నది పార్క్లో, అదే థీమ్ అని చెప్పాను కదా. ఇది ఫిష్ బౌలింగ్ థీమ్ అనమాట. దీంట్లో మొత్తము ఫిష్లకు సంబంధించిన థీము, అంటే అదొక లోపల సముద్రంలో ఫిష్లు ఎలా ఉంటాయో అలా అన్ని పెట్టారనమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ బోట్స్. యాక్చువల్గా ఈ బోట్స్ అన్నీ ఇక్కడ అద్దెకిస్తారంట. ఎక్కడికన్నా సండే సాటర్డే అలా బీచ్లకు వెళ్ళే వాళ్ళంతా ఆ బోట్స్ తీసుకొని రెంట్కి తీసుకొని వెళ్తారంట. టోటల్గా వచ్చేసింది ఫిష్ బౌల్. ఇది యాక్చువల్గా ఎట్లంటే మన కదా ఇండియాలో రెస్టారెంట్ ఉన్నట్టేనండి. కాకపోతే ఇక్కడ కాస్త వీళ్ళు ఇంకా బాగా స్టైల్గా ఫ్యాషన్గా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ డ్రింక్స్ అవి ఇవి అన్నీ పెడతారనమాట. ఇవన్నీ ఉండడం వల్ల అందరు చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ అలా అంతా ఉంటారు. మేము మెల్లగా లోపలికి వెళ్ళాము చూసుకుంటూ. చూడండి, ఇక్కడంతా ఫిష్లకు సంబంధించినటువన్నీ పెట్టారు. అప్పట్లో ఫిష్లు ఎలా పట్టుకుండేది అలాంటివన్నీ కూడా కొన్ని థీమ్స్ లాగా పెట్టారు. వెళ్తున్నాగానే ఇలా ఒకటి మంచిగా బొమ్మ అయితే కనపడింది మాకు. ఇవన్నీ వెళ్ళాము. అయ్యాక లోపలికి వెళ్ళాక చూడండి ఎంత బాగుంది, అంతా చెక్కలతోనే చేస్తారు ఇక్కడ. లోపలికి వెళ్ళాము. లోపలైతే అన్నీ చూస్తుంటే చాలా బాగుంది అనిపించింది. ఇక్కడ మనము బౌలింగ్ చేయాలంటే ఫస్ట్ తీసుకోవాల్సినది షూస్ అన్నమాట. మన షూస్ అక్కడ పనికిరావు, అందుకనే వాళ్ళు షూస్ ఇస్తారు. ఆ షూస్ వేసుకొని మనము లోపలికి వెళ్ళి ఆడుకోవాలన్నమాట. అందుకే ముందుగా మేము అక్కడ ఏం చేసాము చూడండి, అక్కడ అలా అంతా దానివల్లంతా ఈ మొత్తం షూస్ అన్నీ అలా అరళల్లో పెట్టి రెడీగా పెట్టింటారు. ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇస్తారు మనకు. షూస్ మన సైజుని బట్టి మనం తీసుకొని వెళ్ళి అక్కడ ఆడుకోవాలన్నమాట. మొత్తం అంతా కూర్చొని ఆడుకునేటట్టు అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు. ఇవన్నీ బౌలింగ్ చేయడానికి మనము బాల్స్ అన్నమాట. ఇవి చాలా వెయిట్ ఉన్నాయి. నేనైతే చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనుకున్నాను. కానీ ఫుల్ వెయిట్ ఉంటాయి అవి. అది పట్టుకోవడం కూడా చాలా కష్టం. ఒక మెథడ్లో పట్టుకుంటేనే దాన్ని మనం వేయగలం అనమాట. లోపలికి వెళ్ళాము, అందరు షూస్ వేసుకొని వెళ్ళాము. ఒక్కొక్కరు ఇది బౌలింగ్ చేయడం మొదలు పెట్టాము. ఫుల్ ఒక ఎంజాయ్మెంట్ అన్నమాట. ఓన్లీ 1 hour మాత్రమే ఇస్తారు ఇది ఒక్కొక్కరికి టైము. ఆ 1 hourలోనే మనము ఆడుకోవాలన్నమాట. మేము, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళు ఒక హస్బెండ్ వైఫ్ వాళ్ళు వచ్చారు. ఇది చూసారా, అంతా మనం ఒక బోటు అలాంటివి సముద్రంలో ఉంటే కింద బోట్ ఎలా ఉంటుందో అదంతా ఒక థీము. చాలా బాగుంది యాక్చువల్గా చూడ్డానికి అయితే. వాతావరణం కూడా చాలా ఏదో సైలెంట్గా డిమ్ లైట్గా వాటర్లో ఎలా ఉంటామో అలా చాలా బాగుంది అనిపించింది. మొత్తం బ్లూలోనే ఉంటుంది అనమాట. ఇది నీలి రంగులో ఉంటుంది. ఆ బాల్స్ అనేటివి అక్కడ కొట్టినప్పుడు ఈ ముసలి నోట్లో నుంచి బయటకు వస్తాయండి. డైరెక్ట్గా అక్కడ మనం కొట్టిండేటివన్నీ ఆ పిన్స్లో ఉండేటివన్నీ ఇక్కడి నుంచి ఈ దాంట్లో నుంచి బయటకు వస్తాయి. అక్కడి నుంచి మనం తీసుకొని వాడుకుంటూ ఉండాలి. ఇంకా ఇక్కడ మనము చూడండి, ఇక్కడ మనం ఏమన్నా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. వీళ్ళే అనమాట అక్కడ ఆర్డర్ మనకు రెడీ చేసి ఇచ్చేది, అంటే వెయిటర్స్ అనమాట. వాళ్ళు వచ్చి మనకు ఆర్డర్ తీసుకొని వెళ్తారు. ఏమన్నా కావాలంటే ఫుడ్ ఏమన్నా కావాలంటే మనకు ఆర్డర్ తీసుకొని వెళ్తారు. మనం ఆర్డర్ ఇస్తే సర్వ్ చేసి వెళ్ళిపోతారనమాట. మేము కూడా లైట్గా ఫింగర్ చిప్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఎక్కువ ఏం ఆర్డర్ ఇవ్వలేదు. ఇంకా అక్కడ ఒక్కొక్కరిది నేమ్ పడతా ఉంటుంది. దీనికి కూడా మనం ఒక్కొక్కరికి ఒక $10 పే చేస్తామన్నమాట. అమౌంట్ ఫ్రీగా ఏముండదు, ఇది ఫ్రీగా ఏముండదు. ఇవన్నీ అమౌంట్ పే చేసుకొని మనం ఆడుకోవాలి. అది 1 hour మాత్రమే ఇస్తారు టైము. ఆ 1 hourలో మనం ఆడుకోవచ్చు అనమాట. ఇలా ఒక్కొక్కరు మేము
ఒక గంట అయితే బాగా స్పెండ్ చేశాము. ముందుగా మా అల్లుడు వేశాడు బాలు. చూడండి, ఆ పట్టుకునే టీం చూడండి, ఆ బాల్ అలా పట్టుకోవాలన్నమాట. ఫుల్ బరువు ఉంటుంది. చెప్పులు కూడా మన షూ వేసుకుంటే దానికి పనికిరాదు. వాళ్ళు ఇచ్చింది షూ వేసుకోవాలి, ఎందుకంటే అక్కడ మనం దగ్గరికి వెళ్ళినప్పుడు జారిపోతుంది కాళ్ళు. అందుకనే ఆ పిన్స్ ఫుల్ పడిండే వాళ్ళకు ఒక ర్యాంక్ లాగా ఇస్తారనమాట వాళ్ళు. పిన్స్ అన్ని పడేయాలంటే కొంచెం కష్టమే యాక్చువల్గా. ఇంకా అందరు సరదాగా ట్రై చేసాము. చాలా బాగుంది అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. చెప్పారు ఇలా ఇలా వేయాలని. ఫస్ట్ టైం వేసినప్పుడు యాక్చువల్గా ఒక్కటి కూడా పడలేదు నాకు. నవ్వుకున్నాను. సెకండ్ టైం వేసాను. మళ్ళీ సెకండ్ టైం ఇలా కాదు ఇలా వేయాలని మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ నాకు సజెషన్స్ చేశారు. నేను ఇది ఫస్ట్ టైం ఆడడమే. సెకండ్ టైం కూడా నాకు ఏమీ పడలేదు. అనమాట. అంతలోపల ఇవి వచ్చాయి. ఫింగర్ చిప్స్ ఆర్డర్ చేశాను కదా, అవి వచ్చాయి. ఒక్కొక్కరు లైట్గా టమోటా కెచప్ వేసుకొని లైట్గా తినుకుంటూ, అక్కడ చల్లగా వాతావరణం కూడా బాగా చలిగా ఉంటుంది. చాలామంది డ్రింక్స్ అవి తీసుకుంటారు. మేము ఎవరేమో అట్లాంటివి ఇష్టం కాబట్టి అలా ఇక్కడ మళ్ళీ ఒక్కొక్కరు ఆడుకుంటున్నాము. 1 by 1 ఆడామన్నమాట. గేమ్ బాగా ఎంజాయ్ అనిపించింది. నా చిన్న మనవడు, మా పెద్ద మనవడు అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. బాగుంది ఈ గేమ్. ఇక్కడ చూడండి, ఆ థీమ్ ఎలా ఉందంటే సముద్రంలో అన్నీ ఎలా ఉంటాయి, ఫిష్లు, మనకు ఆ వాతావరణం లోపల ఉంటే ఏ కలర్లో ఉంటుంది అదే మెథడే తీసుకున్నారు అన్నమాట వాళ్ళు. ఇక్కడ ఇలాగే అన్ని థీమ్ పార్కులు ఏర్పాటు చేశారు అన్నమాట, ఒక్కో చోట ఒక్కో రకము. నేను లాస్ట్ టైం అమెరికాకి వచ్చినప్పుడు కూడా ఇంకొకటి ఈ గోల్ఫ్ ఆడడానికి కూడా ఇలాగే వెళ్ళామన్నమాట. మేము అక్కడ గోల్ఫ్ ఆడడానికి వెళ్ళి ఈసారి బౌలింగ్కి వచ్చాము. ఈ బౌలింగ్ కూడా ఇది ఒక మెథడ్ లాగా పెట్టారు. ఇక్కడ ఇలాగే ఉంటాయి అనమాట. డైరెక్ట్గా రెస్టారెంట్ కంటే కూడా ఇట్లా ఏదో ఒక గేమ్ పెట్టి వాళ్ళతో ఫుల్ అట్లా గేమ్ ఆడుకుంటూ వాళ్ళు ఆర్డర్ ఇస్తే అట్లా తినుకుంటూ చాలామంది అట్లా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ థీమ్ పార్క్స్కు అలా వెళ్తున్నారు. డైరెక్ట్గా ఒకే రెస్టారెంట్ పెడితే పెద్ద ఇంట్రెస్ట్ చూపించారని ఇట్లా అమెరికాలో అన్ని థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు. అలాగే వీళ్ళు ఫిష్ బౌల్ అని ఫిష్కి సంబంధించినవి అని సముద్రంలో ఎలా ఉంటాయి అన్నట్టుగా వీళ్ళు ఈ థీమ్ తీసుకొని చేశారు. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మా అమ్మాయి కూడా వేసింది, తను కూడా ఎంజాయ్ చేసింది బాగా. చూడండి ఇక్కడ చూడండి, అందరూ కూర్చొని చాలామంది ఇంకా గేమ్స్ ఆడని వాళ్ళంతా కూర్చొని మంది తాగుతుంటారనమాట. ఇంగ్లీష్ వాళ్ళంతా బాగుంది. యాక్చువల్గా వాతావరణం అంతా చాలా బాగుంది. ఆ వెదర్ ఏసీలో ఉండడం వల్ల చల్లని ఆ టయానికి చాలామంది కూల్ డ్రింక్స్ కూడా 100% డ్రింక్స్ తాగుతారు అక్కడ ఉండేవాళ్ళు. అమెరికన్స్కి అవి నార్మలే యాక్చువల్లీ. ఇప్పుడు మన ఇండియాలోనే తాగుతారు ఏంటి, అమెరికాలో తాగేది పెద్ద గొప్ప. కానీ ఈ ఫిషింగ్ టీమ్ చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. వాళ్ళ నీట్నెస్కి ఇవ్వచ్చండి, మనం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తారో అసలు. ప్రతిరోజు ఇలాగే మెయింటైన్ చేస్తారు, ఎంత నీట్గా ఏళ్ళ తరబడి ఇలాగే ఉంటుంది. బొమ్మ చూసారా ఎంత అందంగా ఉందో. జలకన్య అనమాట. జలకన్య చాలా బాగుంది. ఎదురుగ్గా వస్తానే మనకు కనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేసాము. నేను ఫైనల్గా ఒక కూల్ డ్రింక్ అయితే ఒకటి తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే అందరూ ఒకసారి ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే ఒక కామెంట్ చేయండి. వీడియోస్ ఇంకా మీకు తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసేసి నా కర్ణం శుభావాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా మళ్ళీ నేను ఇంకోసారి అయితే ట్రై చేశాను, 3rd టైము. చూడండి ఎలా ఆడాను. నేనే అనుకోలేదు అసలు అన్నీ వేస్తానని. ఫైనల్గా 3rd టైం అయితే ఇంకొకటి మిగిలిచ్చారనమాట. బాగానే ఆడాను. ఇంక ఇది అయిపోతానే మళ్ళీ మా మనవడు పక్కన పిల్లలది థీమ్ పార్క్ లాగా, అంటే వాళ్ళకన్నా ఫుల్ గేమ్స్ అలాంటివన్నీ ఇంకోటి ఉంది పక్కనే. అంటే దీంట్లోనే సైడ్కు పిల్లలకు చిల్డ్రన్స్కి ఆడడానికి
గేమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. అది ఇంకొకసారి మళ్ళీ అది కూడా ఇంకో పార్ట్ లాగా చూపిస్తాను, ఎందుకంటే రెండు నిడివి ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇక్కడికి ఇది స్టాప్ చేసి పార్ట్ 1గా పెడుతున్నాను. నెక్స్ట్ సెకండ్ది పిల్లల్ది అన్నీ చూపిస్తాను. పిల్లలకి ఓన్లీ అసలు ఎంత మంచి మంచి గేమ్స్ అవి ఇవి ఉంటాయో అన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.